దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది కదా కొత్తిమీరతో పచ్చడి చేయబోతున్నానని. లేకపోతే కొత్తిమీర నిల్వ ఉండడం కోసం ఇలా ఆరబెట్టేసి డబ్బాలో పెట్టేస్తా అనుకుంటున్నారా? కాదు కాదు, మొదట అనుకున్నదే ఆవకాయే. కొత్తిమీర తేంగానే ఇప్పుడు సీజన్ కదా, మా అమ్మ పెట్టేది కాదు కాబట్టి నాకు తెలీదు, అత్తగారు పెడతారు. అయితే మనం వీటిల్లో కలుపు మొక్కలు వస్తాయి పక్కన, వాళ్ళందరూ కట్ చేసినప్పుడు అవన్నీ చూసుకోరు కాబట్టి అవన్నీ మనం ఒకసారి చూసుకుని కొంచెం పండిన ఆకులు ఉంటే అవన్నీ తీసేసి చక్కగా వేర్లు కట్ చేసి కడిగి ఇలా చిల్లుల గిన్నెలో నీళ్లు వడేసి ఓ పల్చటి క్లాత్ మీద నీడ కారబెడితే అదంతా తడిపోతుంది. పూర్తిగా తడిపోక్కర్లేదు, అలా పోతే మళ్ళీ పచ్చడి డ్రైగానే అయిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ తడి లేకుండా అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ లోపల నీళ్లు బాగా మసలబెట్టి దీనికి అవసరమైనంత చింతపండు నానబెట్టి పెట్టుకుంటే మన పని సగమైనట్టు. ఇలా ఆరిన కొత్తిమీరని సన్న సన్నగా కాడలతో సహా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదు, ఎలాగో నూనెలో మగ్గిస్తాం కాబట్టి, అది గ్రైండ్ చేస్తాం కాబట్టి కాడలు ఉన్నా కూడా మనకేమీ పచ్చడిలో ఇబ్బందిగా అనిపించదు, కలిసిపోతాయి. మా అత్తగారు అయితే రొటీన్గా కొత్తిమీర వాడేటప్పుడు కూడా ఈ కాడలు నట్టి పెట్టేసి రోటి పచ్చళ్ళల్లో వేసి నూరేవాళ్ళు, లేదా చారులో వేసేవాళ్ళు. అవి మాత్రం ఎందుకు వేస్ట్ చేయాలి, కొత్తిమీర వాసన అయితే వస్తుంది కదా అని. సో ఇప్పుడు మనం ఈ చట్నీకి అయితే అలాగే యూజ్ చేయొచ్చు. ఏడాది పాటు నిల్వ ఉండే ఊరగాయలాగా కాదు కాబట్టి నువ్వుల నూనె వాడాలి, శనగ నూనె వాడాలి అని ఏం లేదు. మనం దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా, వంట నూనె ఏదైనా వాడేయచ్చు. 2 నెలలు నిల్వ ఉండేదానికి ఏముంది, పర్వాలేదు. ఇలా ఆ నూనెలో వేసి ఇది మగ్గేదాకా వేయించాలి. మసిలిన వేడి నీళ్ళల్లో నానిన చింతపండును ఇలా రసంగా తీసుకొని, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు కాకుండా వీలైనంత వరకు చిక్కగానే తీసుకొని ఇలా ఉప్పు కూడా వేసేసి చేస్తే కనరెక్కకుండా ఉంటుంది. ఇంకొకటి ఉప్పు కలుస్తుంది, కావాలంటే మళ్ళీ ఉప్పు కొంచెం పచ్చడిలో కలుపుకోవచ్చు. ఇలా త్వరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత చల్లారబెట్టి దీన్ని వేగించిన కొత్తిమీరని గ్రైండ్ చేసేయాలి. అలాగే మెంతిపిండి, ఆవపిండి అన్ని ఊరగాయలానే కలుపుకోవాలి. మేము కొంచెం ఆవపిండి ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి కలుపుతాను. ఆల్రెడీ రెడీగా వేయించి పెట్టుకున్న విడివిడిగా ఉంటాయి నా దగ్గర, కాబట్టి చట్నీ చేయడం ఈజీ అయిపోతుంది. అందాజుగా మనం తినే ఉప్పు కారాలని బట్టి ఉప్పు కారం కలుపుకొని ఆ తర్వాత ఆయిల్లో వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు లాంటివి పోపేసి ఆయిల్ చల్లారిన తర్వాత కలిపేయడమే. ఆ తర్వాత 3 రోజుల తర్వాత తిరగలిపి తినేయటమే. ఆకుకూర కాబట్టి ఆయిల్ పీల్చుకుంటుంది, కానీ దానిలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ వేయక్కర్లేదు, చాలా బాగుంటుంది. మొత్తం కలిపిన తర్వాత మరొకసారి చూద్దాం. నూనె వేసి కలిపాక పోపు ఇలా ఉంటుంది. చూడటానికి ఇలా ఉంది, కానీ నూనె సరిపోతుంది. ఇదిగో, ఇప్పుడే తింటే అంత అనిపించదు, చింతపండు పట్టాలి కదా కాస్త, 3 రోజులకు బాగుంటుంది.